అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, పరమ పవిత్ర పరిశుద్ధమైన ఈ భగవద్గీతని చదువుకోవాలి, చదివింది అర్థమవ్వాలి అన్నా కూడా ఎంతో శ్రద్ధ, భక్తి, వినయము కలిగి ఉంటేనే మనకి ఈ బ్రహ్మ విద్యాశాస్త్రము అర్థమవుతుంది. లేదంటే ఏమి చదువుకున్నా, ఎంత చదువుకున్నా, ఎన్నిసార్లు భగవద్గీత చదివినా మనకి అర్థం కాకుండా చేసేది మాయ. మాయ అంటే మనలో ఉన్న గుణాలు. భగవంతుని బోధ మనకు అర్థమవ్వాలంటే ఎంతో శ్రద్ధగా విందాము. ఈరోజు జ్ఞానయోగము అనే అధ్యాయములో 6వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. అజోపి నన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమయాయయా. ఈ శ్లోకము నిరాకారము, సాకారము గురించి తెలియజేశారు. భావము: నాకు పుట్టుక లేదు, నాశనము లేదు. నేను సర్వ జీవరాశులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికీ నా చేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుండును. కొంత వివరంగా తెలియచేసుకుంటే, ఈ అధ్యాయము మొదటి శ్లోకములో సృష్టి ఆదిలో సూర్యునికి జ్ఞానము చెప్పి ఉంటిని. తర్వాత సూర్యుని ద్వారా భూమి మీదున్న మనువుకు తెలిపితిని. మనువు ద్వారా ఇక్ష్వాకుడను రాజుకు తెలిసినదని, తరువాత అతని ద్వారా ఇతరులకు తెలిసినదని చెప్పబడినది. రెండవ శ్లోకములో ఒకరి ద్వారా మరొకరికి పరంపరగా తెలుస్తూ పోయి అందరూ తెలుసుకోగా చివరకు ఇప్పటికీ ఆ యోగముల జ్ఞానము లేకుండా పోయినదని కూడా చెప్పాడు. ఇక 3వ శ్లోకములో ఇట్లు ఎవరికి తెలియకుండా పోయిన రహస్యమైన జ్ఞానమును తిరిగి ఇప్పుడు నీకు చెప్పుచున్నాను అని చెప్పటం జరిగినది. 4వ శ్లోకములో ఇప్పుడున్న నీవు సృష్టి ఆదిలో సూర్యునికి ఎట్లు చెప్పావని అర్జునుడు అడగటం జరిగినది. 5వ శ్లోకంలో నీవు పుట్టుచున్నావు, నేను పుట్టుచున్నాను. నీ వెనుక జన్మలు మతికి లేవు, నీకు వెనుక జన్మలు మతికి లేవు, నాకు అన్ని జ్ఞప్తికి ఉన్నాయని కృష్ణుడు అర్జునునికి జవాబు చెప్పటము జరిగినది. ఇప్పుడు హేతువాదులకి మంచి అవకాశము దొరికి ఈ విధముగా ప్రశ్నించవచ్చును. ఆదిలో సూర్యునికి చెప్పిన తర్వాత ఇతరులకు చెప్పానని కృష్ణుడు తెలపలేదు. అప్పుడు తాను చెప్పిన దానిని ఒకరికొకరు పరంపరగా చెప్పుకున్నారని చెప్పాడు తప్ప తానెవరికీ చెప్పినట్లు లేదు. అటువంటప్పుడు ఆయనకి ఎన్నో జన్మలు కలిగినవని చెప్పటము సత్యమా అని అడగవచ్చును. అట్లు జన్మలు కలిగి ఉంటే ఆయన భూమి మీద జ్ఞానము చెప్పేదానికే కదా పుట్టేది. అటువంటప్పుడు సూర్యుని దగ్గర నుండి అర్జునుని వరకు మధ్యలో ఎవరికి తాను జ్ఞానము చెప్పినట్లు లేదే. అప్పుడు చెప్పినది కాలగమనములో లేకుండా పోయినది. కావున ఇప్పుడు నీవు నాకు ఇష్టమైన వాడివి కనుక నీకు చెప్పుచున్నానని చెప్పాడు కదా. దీనిని బట్టి ఆయన ఎన్నో మార్లు పుట్టినది వాస్తవమా, లేక ఆదిలో కృతయుగములో పుట్టి తర్వాత ఇప్పుడు ద్వాపర యుగములో అర్జునుడితో పాటు పుట్టాడునన్నది వాస్తవమా అని అడగవచ్చును. ఆయన మధ్యలో పుట్టలేదు అంటే ఎన్నో జన్మలు నాకు కలిగినాయని అతనే చెప్పాడు కదా అన్నది అడ్డమొచ్చును. అప్పుడు
పుట్టాడు అంటే నేను ఆదిలో చెప్పాను, తర్వాత ఇప్పుడు నీకు చెప్పుచున్నాను, ఇప్పుడే పుట్టినట్లు ఆయనే చెప్పుచున్నాడు కదా అని అడగవచ్చును. పుట్టాడంటే పుట్టలేదనుటకు పై రెండవ శ్లోకము ఆధారము అవుచున్నది. పుట్టలేదంటే ఎన్నో మార్లు పుట్టాడనుటకు పై 5వ శ్లోకము ఆధారం అవుచున్నది. ఇటు పోతే బావి, అటు పోతే చెరువు అన్నట్లు ఉన్నది. కనుక ఏ ఆధ్యాత్మికవాది అయినా హేతువాది అడుగు ప్రశ్నకు జవాబు చెప్పలేక కప్పదాటు వేయవలసి ఉన్నది. ఇక్కడ 6వ శ్లోకంలో ఏమైనా జవాబు దొరుకుతుందా అని చూస్తే మొదట వాక్యములో నాకు పుట్టుకే లేదన్నాడు. 2వ వాక్యములో నేను పుట్టుచున్నానని చెప్పాడు. పుట్టుక లేని వానివని చెప్పి, పుట్టుక లేని వానినని చెప్పి పుట్టుచున్నాను అని అనడం ఏమిటి? అదియు ఒకే శ్లోకములోనే 2 విధములుగా చెప్పటముతో ఎవరికైనా పిచ్చి పట్టినంత పని కాక తప్పదు. ఇక్కడ వినేవారికైనా పిచ్చి ఉండాలి, లేకపోతే అక్కడ చెప్పేవానికైనా పిచ్చి ఉండాలి, అనక తప్పదు. అటో ఇటో ఎవరిలో ఒకరిలో లోపం ఉండాలి. వాస్తవముగా చెప్పినది భగవంతుడు కావున చెప్పేవానిలో లోపం ఉండదు. కానీ విని అవగాహన చేసుకునే వానిలోనే లోపమున్నట్లు తెలియచున్నది. ఇప్పుడు చెప్పేవానిది సత్యమెట్లో వివరించుకుందాము. చెప్పినవాడు భగవంతుడు కాబట్టి అసత్యం ఉండదు, వినేవానిదే లోపము. ఎట్లాగో చూద్దాము అని అంటున్నాడు భగవంతుడు. వివరించుకొని చూద్దాం. సృష్టి ఆదిలో పరమాత్మ అనగా దేవుడు సూర్యునికి జ్ఞానమును చెప్పినది వాస్తవమే. అప్పటి నుండి ద్వాపర యుగములు అర్జునుని వరకు ఆయన జ్ఞానము చెప్పని మాట వాస్తవమే. మధ్యలో మనుషులు ఒకరికొకరు తన జ్ఞానమును చెప్పుకున్నారన్నది 100కి 100 సత్యమే. ఇకపోతే 5వ శ్లోకములో ఉన్నట్లు భగవంతుడు ఆది నుండి 5 మార్లు పుట్టినది 100కి 100 వాస్తవమే. ఇదేమిటి, ఈయన కూడా అడ్డము మాట్లాడుచున్నాడే అని అనుకోవద్దండి. నేను చెప్పున్నది కూడా 100కి 100 వాస్తవమే. నా మాటలోని వాస్తవం ఏమనగా కృష్ణుడు అర్జునుడితో మాట్లాడినప్పుడు జరిగిన సంభాషణయే కదా ఈ రాద్ధాంతమంతయు. అర్జునుడు సర్వసాధారణముగా మనలాంటి మనిషే. ఇకపోతే కృష్ణుడు మాత్రం మనలాంటి మనిషి కాదు. పైకి మనిషి అయినా కృష్ణుణ్ణి భగవంతుడు అనుచున్నాము కదా. గీతలోనే శ్రీకృష్ణ ఉవాచ అనగా భగవాన్ ఉవాచ అని కృష్ణుని మాటల ముందర చెప్పడము జరిగింది కదా. అందువలన భగవంతుడు అని కృష్ణుణ్ణి ముమ్మాటికి అనక తప్పదు. భగవంతులలో సాధారణ మనిషిలో కంటే ప్రత్యేకత ఉండును. భగవంతుని ప్రత్యేకతను గురించి తెలుసుకుంటే భగవంతుని శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ 3 ఉండును. సాధారణ మనిషిలో కూడా 3 ఆత్మలు ఉండును. సాధారణ మనిషిలో పరమాత్మ సాక్షిగా ఉండును. పరమాత్మ సామాన్యుని శరీరములో కేవలము సాక్షి అయి ఏ పని చేయక ఏమీ మాట్లాడకుండా ఉండును. భగవంతుని శరీరములో కూడా సామాన్యులో ఉన్నట్లే పరమాత్మ సాక్షి అయి ఉండగా ఆత్మ చైతన్యమునిచ్చున్నదై ఉన్నది. కానీ కొన్ని ప్రత్యేక సందర్భములలో భగవంతుని శరీరములోని పరమాత్మ స్వయముగా మాట్లాడటము జరుగుచున్నది. సామాన్యులలోనున్న ఆత్మ శరీరములోని కార్యములను చైతన్యమై చేయుచుండగా పరమాత్మ ఏమీ చెయ్యనిదై ఏమీ మాట్లాడనదై ఉన్నది. భగవంతుని శరీరములో మాత్రము కొన్ని సమయములలో ఆత్మ శరీరములో నుండి బయట జోక్యము చేసుకొని మాట్లాడుచున్నది.
అట్లే ప్రత్యేకించి భగవంతుని శరీరంలో మాత్రం పరమాత్మ మాట్లాడగలదు. ఆ విధముగా భగవంతుని శరీరములో నుండి సృష్టి ఆదిలో సూర్యునితో స్వయముగా మాట్లాడిన పరమాత్మ ద్వాపర యుగములో తిరిగి అర్జునునితో కృష్ణుని శరీరము నుండి మాట్లాడాడు. ఆ విషయమునే మొదటి శ్లోకములో చెప్పాడు. దీనిని అసత్యమని చెప్పుటకు వీలు లేదు. శరీరమును ధరించిన సాధారణ జీవునిగానున్న భగవంతుడు అప్పుడప్పుడు కొన్ని మార్లు అధర్మం ఏర్పడినప్పుడు భూమి మీద పుట్టడము వాస్తవమే. ఒక మనిషి శరీరములో 3 ఆత్మలు పని ఉంటే వానిని భగవంతుడు అంటాము. భగవంతుడైన జీవుడు కూడా శరీరము ధరించే పుట్టవలసి ఉన్నది. కావున ఆయనకు పుట్టుకలున్నది వాస్తవమే. కనిపించే శరీరములోని కనిపించని తతంగమును తెలుసుకోగలిగితే దానిని ఆత్మజ్ఞానము తెలుసుకోవటము అంటాము. 3 ఆత్మల జ్ఞానము తెలియకపోతే పై శ్లోకములలో తెలియని గందరగోళ స్థితి ఏర్పడును. ఈ శ్లోకములో చెప్పినట్లు లోపల నుండి పలుకు పరమాత్మకు చదువు కానీ చావు కానీ పుట్టుకు కానీ లేవు. పరమాత్మకు చావు కానీ పుట్టుకు కానీ లేవు. బయట ధ్యాసతో మాట్లాడు జీవాత్మకు చావు పుట్టుకలు కలవు. అందువలన ఇక్కడ ఒకే శ్లోకములో లోపల నుండి మాట్లాడు పరమాత్మ నాకు నాశనము కానీ పుట్టడము కానీ లేవు అన్నాడు. ఈ శ్లోకములోనే మాట్లాడు జీవాత్మ నేను గుణముల రూపమైన మాయతో కూడుకొని పుట్టుచున్నాను అని అన్నాడు. ఇదంతయు చూస్తే అపరిచితుడి సినిమాలో ఒకే మనిషి నేను చంపాను అనిన వెంటనే నేను చంపలేదు అని ఒకే వాక్యములో 2 విధములు చెప్పినట్లున్నది కదా. అవును, అర్థము చేసుకుంటే అతను చంపానన్నది వాస్తవమే, చంపలేదు అన్నది వాస్తవమే. అట్లే ఈ శ్లోకములో కృష్ణుడు నాకు పుట్టుక లేదు అన్నది వాస్తవమే, చాలా మార్లు పుట్టాను అన్నది వాస్తవమే. భగవంతుడు భూమి మీద ఎప్పుడు పుట్టునో క్రింది మిగతా వచ్చే శ్లోకంలో చూద్దాము. భగవంతుడు ఎప్పుడు పుడతాడో ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాము. అందరికీ నమస్కారం.